హలో అండి, అందరికీ నమస్కారం. సగ్గుబియ్యం సేమియా పాయసానికి ముందుగా అరకప్పు సగ్గుబియ్యాన్ని గంట ముందు నానబెట్టుకోవాలి. అలాగే అరకప్పు సేమియా కూడా తీసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్, కొంచెం ఇలాచీ పొడి. మందపాటి గిన్నెని పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి. అదే గిన్నెలో సేమియా కూడా వేసి వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనం అరకప్పు సేమియా, అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి దాదాపుగా 1/2 లీటర్ పాలు, కొద్దిగా నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. లేదంటే 6 కప్పుల వరకు పాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాలు కొంచెం మసిలిన తర్వాత సగ్గుబియ్యం వేసేసుకుని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం బాగా ఉడికిపోయిన తర్వాత సేమియా కూడా వేసి కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. సేమియా తొందరగానే ఉడికిపోతుంది. 1 కప్పు వరకు నేను షుగర్ వేసాను, అది క్లిప్ మిస్ అయింది కాబట్టి 1 కప్పు లేదా మీ టేస్ట్కు సరిపడినట్టుగా స్వీట్ కోసం పంచదార వేసుకోండి. ఇవి అన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఇలాచీ పొడి, మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వేసవి కాలంలో సగ్గుబియ్యంతో చేసిన పాయసం వంటికి చలువ చేస్తుంది. పాలు వేయకుండా నీళ్ళల్లోనే సగ్గుబియ్యాన్ని ఉడికించుకుని చేసుకున్న పాయసం వంటికి చాలా చలువ చేస్తుంది. కాకపోతే మనకి అంత తినడానికి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి పాలుతో చేసుకుంటే చాలా బాగుంటుంది. వట్టి సేమియా చేసుకునే దానికంటే సగ్గుబియ్యం వేసిన సేమియా ఆరోగ్యానికి మంచిది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.